India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. వెల్కమ్ టు టీవీ. నేను మీ హుసేన్. ఈరోజు గత 2 రోజుల క్రితం జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్ యాత్ర సక్సెస్ అయింది. అయితే ఈ సక్సెస్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే 2 గ్రూపుల మధ్య అటు ఎస్వి వర్గము ఇటు హఫీజ్ ఖాన్ వర్గం మధ్య కొంత ఘర్షణ వాతావరణం కనిపించింది. అయితే అధిగమించి ఈ సక్సెస్ చేసినటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ సామాజిక బస్ యాత్ర సక్సెస్ అయింది, ముందుగా కంగ్రాట్స్. అయితే ఈ సక్సెస్ చేసేటువంటి క్రమంలో అటు హఫీజ్ ఖాన్ వర్గం మీ వర్గం మధ్య తగాదా తలెత్తేటువంటి పరిస్థితి వచ్చింది, ఎందుకోసం అని? తగాదా అనేది ఏముంటుంది, మామూలు కార్యకర్తలు ఎవరి లీడర్ని వాడిని ఫోకస్ చేసుకోవడానికి ఉంటుంది. ఆడ ముఖ్యంగా బస్సు యాత్ర అనేది హఫీజ్ ఖాన్దో ఎస్వి మోహన్ రెడ్డిదో కాదు, అది పార్టీ నిర్ణయించినటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కార్యక్రమం కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలనేది ఏదన్నా ఉన్న మనస్పర్ధలను పక్కన పెట్టేది సరే, అది పార్టీ ప్రోగ్రాంగా దాన్ని సక్సెస్ చేయాలనే దాంట్లో మా వాళ్ళు పాల్గొన్నారు, వాళ్ళు పాల్గొన్నారు, అందరు పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఊరికి ఎక్కడన్నా అక్కడ కార్యకర్తలు ఏదన్నా అరుచుకునే కారణం జిందాబాదులు కారణం ఏమన్నా వస్తాయి, అట్లా చోట ఏదన్నా చిన్న ఇదే చింత తప్ప అంత పెద్ద ఘర్షణ జరిగేంత జరగలేదు. ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనే దాంట్లోనే అందరు ఉన్నారు. మా వాళ్ళు కూడా బాగా యాక్టివ్గా పాల్గొని ప్లే కార్డ్స్ అవి బాగానే పెట్టుకున్నారు అందరు. మొత్తం మీద అయితే పార్టీ కార్యక్రమం అయితే జరిగింది. అది బస్సు సాధికార యాత్ర చేసే దానికి ముందు మీటింగ్లో కొంత అంటే ఒక కార్యకర్త లేసి మాకు సీనియర్లకు న్యాయం జరగడం లేదు అట్లా అనే దాంట్లో కొద్దిగా జరిగింది తప్ప కొట్లాడుకోవడం కొట్టుకునేంత దూరం అనుకోలేదు. అంటే ఎప్పుడు చెప్పండి, గత 4.5 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఎన్నికల ముందు ప్రధానంగా మీరు కలిసి పనిచేశారు. ఇక్కడ పార్టీ జెండా కొండారెడ్డి గొడ్డు మీద ఎగరాలనేటువంటి నినాదంతో అందరూ కలిసి పనిచేసినటువంటి గ్రూప్స్ అన్నీ కూడా ఎందుకోసం అని ఈరోజు దూరం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకోసం దూరం కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? అంటే దూరం కావడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మేమైతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో మేము, మా లీడర్లు, నాతో పాటు ఇచ్చిన కార్యకర్తలు అందరం కూడా తెలుగుదేశం నుంచి వైఎస్సీపీలోకి బిఫోర్ ఎలక్షన్ వచ్చి ఇక్కడ సీట్ కోసం గెలిపించేదానికి శాయశక్తిలా ప్రయత్నం చేసినాం. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి కలిసి ఆయనతో పార్టీలో చేరినప్పుడు కూడా వాళ్ళు అడిగినారు, మీకు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని. అంటే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకుంటే ఏదైనా పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా అన్కండిషనల్గా రావాలనుకున్నాం, కర్నూలులో గెలిపేయాలనుకున్నాం. మాకు అంతో ఇంతో అవకాశము, తర్వాత మాకు సంబంధాలు ఉన్నటువంటి పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, ఇట్లా చోటంతా కూడా మేము పనిచేస్తాము. అక్కడ కూడా గెలుపుకు మా వంతు కృషి చేస్తాం. ఎందుకంటే పత్తికొండలో 3 సార్లు మా ఫాదర్ ఎమ్మెల్యేగా అన్నారు. మా వర్గం అంతా కూడా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంది, టచ్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చేస్తామని చెప్పి వచ్చినాము, చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు మరి ఎందుకు ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నాడో తెలియదు. మేము చాలాసార్లు కలిసిపోవాలని ట్రై చేసాం. తర్వాత పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాము, అనవసరమైన న్యూసెన్స్ ఎందుకు, ఏదన్నా అంటే పిలిచి మాట్లాడండి అని చెప్పినాము. వాళ్ళు మాట్లాడినారు, ఆయన ఒప్పుకోలేదు. మరి ఎందుకు ఒప్పుకోలేదు తెలియదు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా ఎందుకనేది తెలియదు. ఏది ఏమైనా అది ఆ డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఇంకా అది పెరగడం మొదలుపెట్టినాక ఓ రోజు పాత బస్టాండ్ మీటింగ్లో ఏదేదో నా గురించి స్పీచ్లో మాట్లాడినారు. దాన్ని కూడా నేను పెద్దగా తీసుకోలేదు. ఎందుకంటే మనం ఏదో పార్టీని డిస్టర్బ్ చేసినట్టు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మనం ఏదో ఇది రాకూడదని ఓపిక పడతా వచ్చినాం. ఇప్పుడు కూడా మేమేమి ఘర్షణ పోవాలనే ఆలోచన లేదు. ఎందుకంటే పార్టీ అట్మాస్ఫియర్ దెబ్బతినకూడదు అనేది మా కాన్సెప్ట్. మనం చూసాం తెలంగాణ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క స్టాండ్ కూడా చేంజ్ అయింది. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందికి వ్యతిరేకత ఉంది, కొంతమంది ప్రజలు కూడా అసహనంతో వ్యక్తి చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల మార్పు జరగాలనేటువంటి ఒక డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. తాజాగా 2వ లిస్టు కూడా ప్రకటించడం జరిగింది, 3వ లిస్టు కూడా రాబోతోంది. అయితే వాళ్ళు సర్వేలకు సంబంధించి మీకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏమైనా పాజిటివ్ ఉన్నాయా? అంటే సర్వేలలో
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఎలక్షన్ల తర్వాత అంటే ఏ రాజకీయ నాయకుడైనా సిచ్యువేషన్ని బట్టి పార్టీ వ్యూహాన్ని మార్చుకుంటూ పోతారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్స్పర్ట్. కాబట్టి ఆ రకంగా ఈరోజు తెలంగాణ ఎలక్షన్ మనకు పక్క రాష్ట్రమే కాబట్టి అంతా ఒకటే మెంటాలిటీ పీపుల్ కాబట్టి అక్కడ ఎందుకు రూలింగ్ పార్టీదే అయింది. ఆ నేపథ్యంలో సర్వేలు మళ్ళీ రీసర్వేలు చేపించి ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎవరికైనా ప్రజలలో వ్యతిరేకత ఉందా, దాన్ని అనాలిసిస్ చేసుకొని పార్టీ కొంతమంది టికెట్లు మారుస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి సర్వేలను బట్టే ఇదంతా ఉంటుంది. ఎందుకంటే ప్రజాదరణ ఉండే వాళ్ళే కావాలి అనేది ఉంది. ఇప్పుడు పార్టీని అధికారంలోకి రాకుంటే నాయకులకేమి న్యాయం చేయగలుగుతాడు. కాబట్టి ఏదైనా సరే ఈరోజు టికెట్ లేకుండా మీకు రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు ఉంటాయి. ఏదో ఒక రకంగా మీకు చేస్తానని ఆ నమ్మకం కల్పించి మారుస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా అయితే మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే గోల్ గవర్నమెంట్ రావడం, మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని రావడం అనేది గోల్. దాంట్లో ఒక కార్యకర్తకు ఒక ఎమ్మెల్యేకు సీట్ రాకపోవచ్చు, కొత్త వాళ్ళకు రావచ్చు, పాత వాళ్ళు కంటిన్యూ కావచ్చు, కొంతమంది ఎక్స్పెక్టెడ్ చేసే వాళ్ళకు రాకపోవచ్చు. ఏది ఏమైనా వాయన కాన్సెప్ట్ ప్రకారం పార్టీని మళ్ళీ తీసుకొని రావాలనే దాంట్లో ఇటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది నాకు తెలిసి పెద్ద తప్పు కాదనుకుంటున్నాను. అది కూడా అందరిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు కాబట్టి అది చూడాలి. ఇదైతే మంచి ఎక్స్పెరిమెంటే అనుకుంటున్నా. బట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్ రిజల్ట్. అంటే 98% సంక్షేమ పథకాలు తలుపు తట్టి ఇంటికి ఇచ్చామంటున్నారు. మరోవైపు ప్రతి ఎమ్మెల్యే కూడా గడప గడపకు తిరిగేటువంటి పరిస్థితి ఉంది, ప్రజాదరణ ఉందనేటువంటి పరిస్థితుల్లో ఈ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చేసరికి పార్టీ చూడాలి, క్యాండిడేట్ని కూడా చూస్తారు. పార్టీ ఇమేజ్ బాగండి, క్యాండిడేట్ మీద పూర్తి బ్యాడ్ ఉంటే అక్కడ అప్పుడు అతని మీద ఉండేటువంటి బ్యాడ్ రిప్యుటేషను పార్టీ గుడ్ విల్ను ఓవర్టేక్ చేసింది అనుకో, ఓవర్కమ్ చేస్తే అప్పుడు ఓటర్స్ డిఫరెంట్ అవుతారు. ఆయన బ్యాడ్ నేమ్ అనేది పార్టీ మీదకి రాకూడదు. అట్లీస్ట్ క్యాండిడేట్ న్యూట్రల్గా అండి, అంటే బ్యాడ్ గుడ్ విల్ ప్లస్ బ్యాడ్ ఇది ఈక్వల్ అయిందనుకో, అప్పుడు పార్టీ ఇమేజ్ పనిచేస్తుంది. పార్టీ ఇమేజ్ను ఓవర్కమ్ చేసి ఆయన బ్యాడ్ నేమ్ ఉందనుకో, అప్పుడు నష్టం జరుగుతుంది. అంటే ఇప్పుడు పథకాలు అందరికీ మనం 100% పథకాలు ఇవ్వలేము కదా. కొంతమందికి రాకపోయి ఉండొచ్చు. పథకాలు తీసుకునే వాళ్ళు కూడా హార్డ్ కోర్ తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే ఆడ కులమో మతమో లేకుంటే బంధుత్వమో పనిచేయచ్చు. కాబట్టి పథకాలు తీసుకునే 100% మనతోనే ఉంటారనేది ఐ డోంట్ బిలీవ్. దాంట్లో వేరియస్ రీజన్స్ ఉంటాయి ఎలక్షన్స్లో. ఒకవేళ అదే నేను ఇందాక చెప్పాను, వాళ్ళ బంధుత్వం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, లోకల్గా ఉండేటువంటి గ్రామ స్థాయి లీడర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. ఇట్లాంటి రీజన్స్లో ఏమవుతుందంటే పార్టీ ఉండాలి, మంచి క్యాండిడేట్ ఉండాలి. జగన్ అంటే మాటిస్తే మడమ తిప్పడు, మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. అటువైపు నుంచి ఎన్ని వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నా కూడా మాట కోసం నిలబడతారన్నారు. మరి ఆ మాట తప్పారు కాబట్టి ఈరోజు అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు, లాయర్లు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి, భూ సర్వేలో కూడా పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులు చేసేటువంటి మిస్టేక్ వల్ల కూడా గవర్నమెంట్ చెడ్డ పేరు అనేటువంటి, అంటే మాట ఇచ్చి నెరవేర్చుకునేటువంటి తత్వం ఉన్న జగన్ మరి అంగన్వాడీలకు ఎందుకు ఇది చేయలేకపోయారు? అంగన్వాడీ టీచర్లకు అంతకుముందు 7,000 అంటే ఇప్పుడు 10,000 చేసినారు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంగన్వాడీలకు కూడా ఆయన న్యాయం చేయగలిగినాడు. జీతాలు పెంచినాడు, ఆయాలకు పెంచినాడు, టీచర్లకు పెంచినాడు. ఇంకా వాళ్ళు ఎక్కువ కోరికలు కోరుతుండొచ్చు, అది తప్పని నేను అన్నాను. వాళ్ళే ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ అయినా మాకు ఇది సరిపోదు ఇంకా కావాలి అని అడుగుతారు. కొంతమంది మాకు పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. అంటే రూల్స్ ఒప్పుకోవాలి, ఫైనాన్షియల్ ఇది ఒప్పుకోవాలి. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు సిపిఎస్ చెప్పారు, సిపిఎస్ చేయాలనుకున్నాడు, కానీ సిపిఎస్ చేయడం వల్ల రేపొద్దున ఈ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంటే సిపిఎస్ని తీసేయమని చెప్తా అన్ని స్టేట్లకు ఆ రోజు చెప్పడం వల్ల ఆ రోజు సిపిఎస్ తీసేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలనుకున్నారు, కానీ ఆ కొన్ని రూల్స్ ప్రాబ్లం కావచ్చు, సర్కమ్స్టెన్సెస్ ప్రాబ్లం వల్ల చేయలేనని జీపీఎస్ తీసుకోవచ్చు. సరే, అది వాళ్ళ ఎంప్లాయీస్కు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫై కాలేదు. కొంతమంది సాటిస్ఫై అయినారు, కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదు అన్నారు. నేను ఇందాక చెప్పాను, నో బడీ కెన్ సాటిస్ఫై 100%. బట్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంగన్వాడీల విషయంలో కూడా కొంతవరకు చేయగలిగినారు.
దానికి కూడా ఇంకా ఏదైనా వాళ్ళ సంఘం లీడర్లు ఉంటారు, వాళ్ళ అసోసియేషన్ లీడర్స్ ఇంకా సామరస్యంగా మాట్లాడుకొని ఇంకా పెంచాలంటే కనుక జగన్మోహన్ రెడ్డితో కూర్చుంటే వాళ్ళు ఒకవేళ 20,000 అడిగితే కనీసం 15,000 చేస్తారు. కానీ ఆల్ ఆఫ్ షడన్ మేము రోడ్డు మీదకి వస్తాం, పెంచుతారా లేదా అని గొంతు మీద కత్తి పెట్టడము, సరే అది వాళ్ళ ఉండేటువంటి అస్త్రం వాళ్ళకు, వీ కెనాట్ డినైన్ ఇట్. బట్ వయా మీడియా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ప్రాబ్లమ్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనం చూసాం కదా తెలంగాణ ఎలక్షన్స్ సంబంధించి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, బీసీ బంధు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా పెద్ద సంఖ్యలో ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రజలు ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ సంక్షేమ పథకాల మీదే ఆధారపడ్డారు, అభివృద్ధి లేదనేటువంటి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనేమంటారు? నేను ఇందాకనే చెప్పాను, సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళందరూ 100% మనతో ఉంటారనుకోవడము అది కొద్దిగా ఆశ అవుతుంది. కానీ మెజారిటీ మనతో ఉంటారు. సరే, వేరియస్ రీజన్స్తో కూడా పోవచ్చు. ఇప్పుడు మేజర్గా అన్ని సర్వే అంటే ఆఫ్టర్ కౌంటింగ్ తెలంగాణలో అన్ని సర్వేలు వస్తున్నాయి, క్యాండిడేట్లను మార్చమని అడిగితే మార్చకపోవడం వల్లే ఈ ఓటమి వచ్చింది అన్నారు. కాబట్టి అదొక రీజన్ కింద తీసుకున్నాడు, మారుస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అంటారా, ఈ డెవలప్మెంట్ అనేది ప్రతి ప్రతిపక్షాలకు ఎప్పుడు కనపడరు. మీరు చూసినారో లేదో, ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పత్రికలు ఉన్నాయో వాళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఎక్కడైనా గుంతలు ఉండే రోడ్లు ఫోటోలు తీసేస్తున్నారు తప్ప మిగతావి ఎక్కడేస్తున్నారు. గుంతలు పడ్డం అనేది సర్వసాధారణం. ఏ గవర్నమెంట్ ఉన్నా గుంతలు పడుతూనే ఉంటాయి, మళ్ళీ పూడుస్తూనే ఉంటారు. అది అనేది న్యాచురల్. ఇవేం మనదేమి రోడ్లు పోకుండా వేయడానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు గుంతలు లేవా? ఇప్పుడు గుంతలు ఉంటాయి. తెలంగాణలో లేవా? కర్ణాటకలో లేవా? అవి గుంతలు పడుతుంటారు, పూడ్చుకుంటుంటారు. ఆ ఫోటోలు ఎక్కడ సర్ది దొరికిందో ఇది ఇక్కడ గుంతలు ఉన్నాయి, రోడ్లు డెవలప్మెంట్ లేవని. కానీ సైమల్టేనియస్గా చూసుకోవాలి, ఎన్ని నేషనల్ హైవేస్ తీసుకొని రాగలిగినారు, నాడు నేడు కింద ఎన్ని హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేయగలిగినారు, ఎన్ని స్కూల్స్ అప్గ్రేడ్ చేయగలిగినారు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఎంత విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చినారు. ఏదైతే పరిపాలన అంతా గ్రామస్థాయికి తీసుకొని పోయి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక సర్టిఫికెట్ కోసం కానీ దేనికోసం కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోకుండా కలెక్టర్ ఆఫీస్లో కావాల్సిన పని కూడా గ్రామ సచివాలయం ద్వారా చేసుకునే అవకాశం కల్పించారు. అంటే ఒక గ్రామాన్ని ఒక పరిపాలన కేంద్రంగా తీసుకొని రావడం అనేది అంటే ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇన్ని చేసినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇంటింటికి తిరిగేటువంటి సమయంలో, గడప గడప పోయేటువంటి సమయంలో ఎందుకోసం అని వ్యతిరేకిస్తున్నారు? మా ఇంటికి రావద్దు, మాకేమీ ఇవ్వలేదు, మీరు వెళ్ళిపోండి అనేసి చిత్కారాలు కూడా మన జిల్లాలో చూసాం. ఆ పత్తికోట చూసాం, పాణ్యం చూసాం, కర్నూలు చూసాం, మిగతా ఆలూరు చూసాం, అన్ని ప్రాంతాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంట? నేను చెప్పాను కదా, 100% సాటిస్ఫై అనేది ఇదే. ఇప్పుడు వాళ్ళకు ఇల్లు ఉంటుంది, 1000 అడుగులని పెట్టారు, వానికి ఒక 100 అడుగులు 200 అడుగులు కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రీజన్ వాళ్ళకి చెప్తే అర్థం కాదు. పక్కింటికి వచ్చింది మాకు రాలేదు, వానికి వచ్చింది నాకు రాలేదు. అరే నీకు కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటింది, అది దాటకూడదు అంటే విన్నాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు బాగా తెలిసిన వ్యక్తి ఒక అతను వన్ టౌన్లో ఉంటాడు. ఆయన ఇల్లు 3 ఫ్లోర్స్ ఉన్నాయి, పెద్ద ఇల్లు. ఆయనకు అంతవరకు పింఛన్ వస్తున్నది. పింఛన్ పోయిందని నా దగ్గరకు వచ్చినాడు. ఏది స్వామి నీ దగ్గర పింఛన్ అంత షావుకారువి, నీ కొడుకులు బాగుంటారు, నువ్వు వడ్డీ వ్యాపారం తెచ్చావు అంటే లేదు నా పింఛన్ నాకు రావాలంటాడు. అంటే అట్లా పరిస్థితులు కొన్ని క్యాన్సిల్ అవుతాయి. అట్లాంటి వాళ్ళందరూ రీజన్ చూసుకోరు, కానీ నాకు ఏమి ఇవ్వలేదు మేము ఇచ్చినామని అంటారు. అది నేను చెప్పాను, 100% సాటిస్ఫాక్షన్ కాలేరు. కొన్ని రూల్స్ ప్రకారం కొందరికి ఇవ్వలేకపోవచ్చు, కానీ అది ఒప్పుకోరు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఎంప్లాయ్ ఉంటారు, వాళ్ళు విడిపోయి ఉంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి వాళ్ళు పోయి ఎక్కడో కాపురం పెట్టి ఉంటారు, ఎంప్లాయ్ అండి. కానీ వాళ్ళ ఆధార్ కార్డులో కావచ్చు, రేషన్ కార్డులో కావచ్చు, అది వస్తుంటుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంప్యూటర్లో రిజెక్ట్ అని వస్తుంటుంది. రైట్. ఇప్పుడు మనం చూస్తున్న 3వ లిస్ట్ రాబోతోంది. ఆ లిస్టులో మీ పేరు ఒక సామాజిక వర్గాల సమీకరణ జరిగితే మైనార్టీ సామాజిక వర్గానికి మీరు అహ్మద్ అలీ ఖాన్ అనేటువంటి వ్యక్తిని ప్రపోజ్ చేస్తున్నారు. ఒకవేళ అలా కాకపోతే కంపల్సరీగా మాకు సీట్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ పెట్టారు పార్టీకి అధిష్టానం ఉందని. దీని మీద అంటే నేను ఒక క్యాండిడేట్కు టికెట్ ఇవ్వని ప్రపోజ్ చేసేంత స్థాయి అయితే లేదు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది పబ్లిక్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎస్వి మోహన్ రెడ్డి అహ్మద్ అలీ ఖాన్ని ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. కంపల్సరీగా మైనారిటీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే అహ్మద్ అలీ ఖాన్కి ఇవ్వండి, లేదా కంపల్సరీ ఎటువంటి పరిస్థితుల్లో మాకే సీట్ కావాలనేటువంటి డిమాండ్ పెట్టారంటూ ఒక ప్రతిపాదన జరుగుతుంది. ఇంతవరకు చర్చ జరుగుతుందండి. అదైతే ప్రతిపాదన రాలేదు, ఎవరు డిస్కస్ చేయలేదు. అహ్మద్ అలీ ఖాన్ నాకు గుడ్ ఫ్రెండ్, దాంట్లో డౌట్ లేదు. కానీ నేనైతే ఎవరిని ప్రతిపాదించలేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ప్రతిపాదనలతోనో రికమెండేషన్లతోనో జగన్మోహన్ రెడ్డి గారిని టికెట్లు ఇచ్చే దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది చేయగలుగుతామనేది అది ఒట్టి మాట. ఎందుకంటే ఆయన రీజన్స్ ఉంటాయి, ఆయన సమీకరణలు ఉంటాయి, ఆయన సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఎవరికి ప్రజలలో బాగుంది, ఎవరికి ఇస్తే టికెట్ గెలవగలుగుతారు, దాన్నన్నిటి క్రోడీకరించుకుంటారు. అంతేగాని ఒక మోహన్ రెడ్డి చెప్పినట్టునో లేకుంటే మినిస్టర్ చెప్పినట్టునో ఎమ్మెల్యేలు చెప్పినట్టునో ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే మీ ఆధిపత్య పోరులో హఫీజ్ ఖాన్ వర్గము మీరు సంబంధించినటువంటి ఫస్ట్ నుంచి జరుగుతున్నటువంటి పోరు ఇది. తాజా ఆ ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యే జరిగేటువంటి పోరులో కంపల్సరీగా సీట్ అయితే హఫీజ్ ఖాన్కి రాకూడదు అనేటువంటి దీని మీద, లేకపోతే అతనికి ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే బయట డిస్కస్ చేస్తూ అందులో ఆ నేపథ్యంలో వస్తే అహ్మద్ అలీ ఖాన్కి రావాలి, లేకపోతే మాకు రావాలి అంటే సామాజిక వర్గాల సమీకరణ జరుగుతాయి అనేటువంటిది కంకణం కట్టుకున్నారు ఎస్ మోహన్ రెడ్డి. అంటే అదేం లేదు, నేను అయితే మాకైతే టికెట్ కావాలని అడుగుతున్నాము. టికెట్ ఆశించడంలో తప్పులేదు, ఎందుకంటే కర్నూలు నుంచి నేను ఎమ్మెల్యే కన్నాను. మళ్ళీ పబ్లిక్లో అదే ఇమేజ్ ఉంది, సానుకూల పవనాలు ఉన్నాయనుకుంటున్నాను. సర్వేలలో కూడా నాకు సానుకూలంగానే ఉందనేది సర్వేలలో వచ్చిందని నాకు కూడా ఇన్ఫర్మేషన్. ఏది ఏమైనా నేను ఒకరికి ఇవ్వద్దు ఒకరికి ఇవ్వండి అని చెప్పేటువంటిది ఏం లేదు, మాకు కావాలని అడుగుకుంటున్నాను. మీరే చెప్పినారు ఇందాక ప్రజెంట్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది కాబట్టి అని. ఒకవేళ ఆయన మీద వ్యతిరేకత ఉంది, ఆయనకి ఇస్తే రాదు అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ చూసినప్పుడు మమ్మల్ని మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. రెండోది, ఇంతకుముందు ఎమ్మెల్యే కండి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినాం కాబట్టి టికెట్ అడగడంలో తప్పులేదు. ఇప్పటికీ కూడా ఆ డిమాండ్ ఉంది మాది. అంటే మనం చూసాం మన సామాజిక బస్ యాత్ర జరిగినటువంటి నేపథ్యంలో మంత్రులు కావచ్చు, అది వేదిక మీద ఉన్న చాలామంది కూడా హఫీజ్ ఖాన్ నెక్స్ట్ ఎన్నికల్లో నిలబడుతున్నారు, అందరూ ఆశీర్వదించాలని చెప్పి అంటే దాదాపు అధిష్టానం నుంచి ఓకేందని భావించవచ్చు దీనికి. అంటే దే ఆర్ నాట్ కాంపిటెంట్ పర్సన్స్ టు డిక్లేర్ ద సీట్స్ మినిస్టర్స్. ఎందుకంటే అది అధినాయకుడు తీసుకోవాల్సినటువంటి. ఇప్పుడు ఆ అభిప్రాయం గురించే నేను జయరామ్ గారితో మాట్లాడినాను. అట్లా మాట్లాడినారు కదా మీరు, ఏమన్నా మీకు పైనుంచి ఇండికేషన్ ఉందా అని. అదేం లేదు, మాకు ఎక్కడ పోయినా కూడా ఏ సీటు మారుతుందో ఏ సీటు ఎవరికి ఇస్తామో చెప్పలేం కాబట్టి మీరు ఎక్కడ పోయినా ఒక ఉండే ఎమ్మెల్యే పేరే చెప్పి అడగండి, తర్వాత సీట్లు మార్చినప్పుడు అది ఉంటుంది అన్నారు. జయరామ్ గారు చెప్పినాడు, నేను ఎక్కడ పోయినా అనౌన్స్ చేస్తానన్న, నేను పోయి అనౌన్స్ చేసిన చోట్ల అందరికి టికెట్లు ఇస్తారనే గ్యారెంటీ లేదు. చాలా మార్పులు జరుగుతున్నాయి, కానీ మేము వేరే వాళ్ళ పేరు చెప్పనీకి ఉండదు కదా, కాబట్టి ఏదో ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యే పేరు చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, కానీ మేము స్టేజ్ మీద మాట్లాడే దానికి అంత వాల్యూ ఉంటుంది. అదేమి ఇది ఫైనల్ కాదు. కాబట్టి ఫైనల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వడబోట వస్తున్నారు. ఈరోజు జయరామ్ గారు ఎంపీకి పొమ్మంటున్నారు, జయరామ్ గారిని ఎమ్మెల్యే వద్దు ఎంపీకి పొమ్మంటున్నారు అన్నారు. అంటే ఆయన సీటుకి ఆయన క్లారిటీ లేదు, ఆయన నా క్లారిటీ కర్నూలు గురించి క్లారిటీ ఏమి ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఏదో ఆ స్పీచ్లో ఫ్లోలో చెప్పేసినారు తప్ప ఎవరికి మినిస్టర్లకు కానీ ఇంతవరకు ఎవరికి డివైడ్ లేదు. ఈరోజు సురేష్ గారు చెప్పినారో ఆయన సీటు కూడా మారింది. కాబట్టి ఇది ఎవరికి ఈ సీటు వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అనేది వాళ్ళ సీటు గురించి వాళ్ళకే తెలియదు, పక్క సీటు గురించి చెప్పేంత పరిస్థితి ఎవరికి ఉండదు. అంటే మనకు ఇంకో అంశం చూసాం, అంటే సర్వేల ప్రకారం లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి కంపల్సరీగా నెక్స్ట్ సీటు ఇస్తాం అని చెప్తే మీరు కలిసి పనిచేయడం సిద్ధంగా ఉన్నారా? ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలోచిద్దాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు కదా, ఆ రోజు ఏం మాట్లాడాలి ఎట్లా అనేది, ఆ నిర్ణయం వలన ఎంత లాభం ఉంటుంది ఎంత నష్టం ఉంటుంది ఆయనతో మాట్లాడతాము, అప్పుడు ఆలోచిద్దాము. ఊరికే ఊహాగానాలతో ఎందుకు మనం ఈరోజు నిర్ణయాలు చెప్పాలి. మరోవైపు చూస్తున్నాం మనము పొత్తులు ఎత్తులకు సంబంధించి అలాంటి ప్రతిపక్షం పాలక పక్షాన్ని దింపాలని వైసీపీ పార్టీ అధికారాన్ని గద్దె దించాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. మరి జనసేన ప్రభావం మన ఈ కర్నూలు నియోజకవర్గంలో కానీ లేకపోతే కర్నూలు జిల్లాలో కానీ ఉంటుందంటారా?
ఇది ఎట్లంటే అంటే సన్యాసి రాల్చుకుంటే బూడిద రాలుతుందని మనకు సామెత ఉంది. అంతే తప్ప అంతకంటే పెద్ద ఏమి రాలేదు. ఇప్పుడు జనసేన ఆయన నేనేదో నేషనల్ లీడరు అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అట్నేది. మన ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి తెలంగాణలో ఒక పార్టీ పోటీ చేయడానికే భయపడింది. ఒక పార్టీ పోటీ చేస్తే ఎక్కడ డిపార్ట్ రాలేదు. ఆమె ఒక బర్రెలక్కకు, ఒక యంగ్ లేడీ బర్రెలక్క అని ఆమెకు వచ్చిన ఓట్లు కూడా ఏ కాన్స్టిట్యున్సీలో రాలేదు జనసేనకు. ఇంకా ఒక పార్టీ పరిస్థితి ఆడ పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రంలో అంత ఘోరంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? అందుకే చెప్పింది సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది తప్ప అంతకంటే ఉండదు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రచారం చేయలేదు కాబట్టి ఆ పరిస్థితి ఉంది అని జనసేన నాయకులు చెప్పే పరిస్థితి. దీనే కొంతమంది చెప్తుంటారు. అంటే కొంతమంది అంటే లేని వాళ్ళు, రేపు నేను లేస్తే మనిషిని కాదురా అని. అంటే ఆయన లేడని తెలుసు కాబట్టి ఆయన లేడు, నేను లేస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని. వాళ్ళు లేసేయలేదు, తీవ్రంగా ఉండేలేదు. ఇదే ఉంటుంది. ఆయన ప్రచారం చేసిన ఆ ఫ్యాన్స్ ఎవరైనా ఎగిరేటోళ్ళు ఎగరాల్సిందే తప్ప జనసేన కానీ తెలుగుదేశం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచినటువంటి ఒక నమ్మకం మీద రాష్ట్ర ప్రజలందరూ సానుకూలంగా ఉన్నారు. ఈరోజు ఆయన రేపు రాబోయే ఎలక్షన్లకు కూడా ఒక వ్యూహాన్ని తీసుకుపోతున్నారు. దాంట్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ సీట్లు మార్చాలి, ఎక్కడ వాళ్ళని కంటిన్యూ చేయాలి, ఎవరిని ఎక్కడికి మారుస్తే బెటర్ అనే దాంట్లో ఆయన చాలా ఎక్సర్సైజ్ చేసిపోతున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం పోతున్నారు. సైమల్టేనియస్గా జనానికి సంక్షేమ పథకాలు అయితేనేమి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడిని 14 సంవత్సరాలు చూశారు. 14 సంవత్సరాలు ఏం చేయగలిగినాడు? ఆయన చేసిన దానికంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలలో చాలా వరకు చేయగలిగినాడు కదా. ఈరోజు పోర్ట్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు. మళ్ళీ మనకు అక్కడ ఎయిర్పోర్టు పెద్దది, విశాఖపట్నం దగ్గర ఒక పెద్ద ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఈరోజు మీరు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎయిర్పోర్ట్లు దేశం లెక్కలు. తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు కర్నూలులో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసి ఆయన ఊరికే శంకుస్థాపన చేసి ఆయన ఓపెన్ చేసి, అంటే ఇట్లా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఓవర్ నైట్ ఒక్కసారిగా స్వర్గాన్ని సృష్టించలేరు ఎవరు. అందులో జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన తర్వాత ఈయనకు ఒక ఛాలెంజ్ వచ్చింది ఎదురుగా. కరోనా అనేటువంటి వ్యాధితో ఒక ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. రాష్ట్రాన్ని, ప్రజలది, పర్సనల్ ఆర్థిక వ్యవస్థలు కూడా అందరికీ దెబ్బతిన్నాయి. అయినా కూడా రాష్ట్రంలో ఆ ఫీలింగ్ లేకుండా ఏం చేస్తున్నాడో, అప్పు చేస్తున్నాడో, ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడో ఏదో చేసి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. సరే ఈరోజు జీతాలు లేట్ అవుతా అంటున్నారు. ఈరోజు వచ్చేది 1వ తేదీ వచ్చేది 5వ తేదీ వస్తుంది తప్ప జీతాలు ఎగరగొట్టలే కదా. ఫైనల్గా మీరు ఏం చెప్పారు? ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరిచే పరిస్థితి, రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే దోవలో ఉన్నారు. ఎందుకంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడిని చూశారు. ఆయన చేసిన దానికంటే కరోనా లాంటి పరిస్థితులను అధిగమించి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలుగుతున్నారు. ఇంకొక 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఇంకా బాగా చేయగలుగుతాడు అనేటువంటి నమ్మకం ప్రజలలో అందరిలో ఉంది. ఖచ్చితంగా వస్తుంది. మేము కూడా కర్నూలు పట్టణంలో ఆశిస్తున్నాం కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, చేస్తాడనేటువంటి నమ్మకం కూడా ఉంది. రైట్. ఒకటే చెప్తున్నారు, జనసేన, టీడీపీ లాంటి పొత్తులు ఆ ఎన్నిక పార్టీలు కలిసి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని గద్దెదించలేవు, లేస్తే మనుషులు కాదనేటువంటి పవన్ కళ్యాణ్ యొక్క దీన్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అయితే కర్నూలుకి అయితే మేము సీటు ఆశిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ఇస్తారనేటువంటి ఆశ, నమ్మకం ఉందనేటువంటి అభిప్రాయం వెలుగుస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.